అకాల వర్షం రైతులకి ఇది పరీక్షా సమయం. కష్టకాలం, కలికాలం కాదు, ఇది కార్బన్ డైఆక్సైడ్ కాలం. 9 నుంచి 12 నెలలు కష్టపడితే కానీ రాని పంట ఒక్కసారిగా వర్షం పడితే దిగాలు కింద పడాల్సిందే. ఇలాంటి సందర్భంలో రైతు మానసిక పరిస్థితి ఏంటంటారు? తలుచుకుంటేనే భయంగా ఉందా? కానీ ఇలాంటి పరిస్థితి నుంచి కూడా రైతు బయటపడాలంటే ఆల్టర్నేట్ మార్గాలు అయితే ఎతకాలి కదా. ఆర్గానిక్ ఫార్మింగ్ ఎందుకు చేయాలో తెలుసా? ఇలాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు పంట తట్టుకుని నిలబడాలంటే దానికి ఒక శక్తి కావాలి కదా. ఆ శక్తి కూడా పొలాల్లో లేదండి. దాని గురించే పంటలో చిన్న గాలి దుమ్ము వచ్చినా, పెద్ద ప్రళయం వచ్చినా నిలవలేక విలవలాడుతూ కింద పడిపోతున్నాయి. ఈ నేచర్లో అట్మాస్ఫియర్ మారిపోయి కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి అవసరం లేని చోట అవసరం రాని టైంలో వర్షాలు ఎక్కువ పడడం, టెంపరేచర్లు విపరీతంగా పెరిగిపోవడం, లేదంటే వేసవకాలం, మండుటెండల కాలం, ఇలాంటి కాలంలో వర్షం పడిందంటే రైతు పరిస్థితి ఏంటి చెప్పండి? పడిపోయిన అరటి గెలల్లో ఏవైతే ఉన్నాయో దాన్ని పౌడర్ మేకింగ్ పంపించి ఏర్పాటు చేయాలి. నేల కూలిన స్టెమ్స్ ఏవైతే ఉన్నాయో ఫైబర్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్కి వెళ్ళాలి. ఈ 2 చోట్ల కూడా రైతుకి ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పడిపోయిన స్టెమ్ను అట్లా వదిలిపెట్టకుండా దీని నుంచి మనం ఫైబర్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కష్టకాలం వచ్చినప్పుడే కదా మనిషి మేధస్సుకు పదును పెట్టాలి. నష్టం వచ్చినప్పుడే కదా నష్టాన్ని తేరుకుని డబ్బు సంపాదించాలి. ఏది చేయాలన్నా ఉన్న వస్తువుని వస్తు మార్పిడి చేయడం తప్ప వేరే మార్గం ఏమీ లేదు. అందుకే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఎఫ్ఈఓలో భాగస్వామ్యం అయితే కష్టాన్ని 10 మందికి పంచుకుంటాం. పంచుకున్న కష్టంలో నుంచి లాభాలు తీసుకొచ్చే మార్గాల్ని అన్వేషిస్తాం.